హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేసన్ సర్వర్ గురించి నేర్చుకుందామండి. సో ఈ జేసన్ సర్వర్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం నేర్చుకుందాము. అయితే ఇది స్టార్టింగ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక యాంగులర్ కానీ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్స్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అసలు జేసన్ సర్వర్ అంటే ఏంటి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏమన్నా మీకు ఫస్ట్ టైం బోర్డ్ ప్యాటర్న్లో నేను ట్రై చేస్తున్నాను. ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ కరెక్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఓకేనండి. అయితే స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఇంకోటి, నా వీడియోస్ ఆల్రెడీ మీకు తెలుసు, చాలా క్రిస్పీగా పిన్ పాయింటెడ్గా ఉంటాయి. మీకు కంపల్సరీ నా వీడియోస్ని లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి అండి. సో దట్ సిరీస్ మొత్తం కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? సో మీరు వేరే ఛానల్స్ మీద అంత డిపెండెన్సీ అవసరం లేకుండా ఈ ఛానల్ మీద మీకు ఆధారపడేట్టు చేస్తాను. మీకు ఏ కాన్సెప్ట్స్ కావాలన్నా కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాని తగ్గట్టుగా మీకు వీడియోస్ తయారు చేసి నేను ఆ సిరీస్ని కూడా తయారు చేస్తాను. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు నేను ఏదైతే జేసన్ సర్వర్ ఉందో, సో ఇక్కడ మీకు జేసన్ సర్వర్ కనిపిస్తుంది కదండి. ఈ జేసన్ సర్వర్ అసలు ఏంటంటే, మీకు మామూలుగా ఏపీఎస్ కావాలండి. అంటే ఏవైనా ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చూసిన ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ వాడేవాళ్ళు ఎవరెవరు అంటే, యాంగులర్ వాళ్ళు కానీ, రియాక్ట్ వాళ్ళు కానీ, రియాక్ట్ జేఎస్ వాళ్ళు కానీ, నెక్స్ట్ వ్యూ జేఎస్ వాళ్ళు కానీ, లేదంటే నార్మల్ జావా స్క్రిప్ట్ వాళ్ళు కానీ, వీళ్ళు ఏమైనా ఏపీఎస్ని టెస్ట్ చేయాలనుకోండి. సో మీ దగ్గర ఏపీఎస్ ఉండాలి కదా. సో ఆ ఏపీఎస్ మీకు ఎవరిస్తారు అంటే, బ్యాక్ ఎండ్ వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. సో మీకు డిపెండెన్స్ అంటే, మీరు మామూలుగా నేర్చుకునే టైంలో కూడా మీకు ఏపీఎస్ కావాలంటే మీరు ఎవరి మీద డిపెండ్ కావాలి? కంపల్సరీ మీకు బ్యాక్ ఎండ్ వాళ్ళ మీద డిపెండ్ కావాలండి. ఓకేనా? అయితే బ్యాక్ ఎండ్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేను టెస్ట్ చేసుకోవడానికి నాకు నేనుగా చేయలేనా అని అంటే చేయొచ్చండి. ఎలా అంటే, దానికి ఉపయోగపడే ప్యాకేజ్ పేరే జేసన్ సర్వర్. ఓకే, దానికి ఉపయోగపడే ప్యాకేజ్ ఇక స్మాల్ ఉంటుందండి, జేసన్ సర్వర్. ఓకే, అయితే అంతకుముందు ఏం చేసేవారంటే, జేసన్ సర్వర్ పాపులర్ కాకముందు ఏం చేసేవారంటే, అందరూ కూడా జేసన్ ప్లేస్ హోల్డర్ అనే ఒక ఏపీఐ ఉండేదండి. ప్లేస్ హోల్డర్ ఇదేంటంటే జస్ట్ ఏపీఎస్ ఇస్తుంది, కానీ మీకు క్రియేట్ కానీ క్రడ్ ఆపరేషన్స్, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనేవి మీకు ఏవైనా కూడా సక్సెస్ చూపిస్తాయి. ఈవెన్ అంటే ఆ రికార్డ్ యాడ్ కాకపోయినా కూడా మీకు సక్సెస్ చూపిస్తాయి. కానీ మనకి ఎలా కావాలి? రియల్ టైం ఏపీఎస్ కావాలి. మనకు రియల్ టైం ఎలా పనిచేస్తున్నాయో అలా కావాలంటే ఈ జేసన్ ప్లేస్ హోల్డర్ ద్వారా మీకు కుదరదండి. సో దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి జేసన్ సర్వర్. ఇంకొకటి, మీకు జేసన్ ప్లేస్ హోల్డర్ వాడాలంటే మీకు కంపల్సరీ ఇంటర్నెట్ వాడాలండి. ఇంటర్నెట్ ఉండాలి. ఇక్కడ మీకు ఏం ఇంటర్నెట్ అవసరం లేదు, నో ఇంటర్నెట్. ఓకే, సో అందువల్ల అనమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఈ జేసన్ సర్వర్ అనేది డిపెండెన్సీ కాదు. మీరు యాంగులర్లో వాడాలా, రియాక్ట్ వాడాలా, మీరు దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఓకే, యాంగులర్లో అయినా వాడుకోవచ్చు, రియాక్ట్లో అయినా వాడుకోవచ్చు, లేదు అంటే నార్మల్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్లో కూడా వాడుకోవచ్చు, లేదంటే వ్యూ జేఎస్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, దాంట్లో కూడా వాడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, బాగానే ఉంది. మరి ఎలా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, దీనికి ఒక కమాండ్ ఉంటుందండి. ప్రస్తుతానికి నేను ఇప్పుడు మీకు చూపించే ప్రాజెక్ట్ ఏంటంటే, యాంగులర్ ప్రాజెక్ట్లో ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. మిగతా ప్రాసెస్ అంతా సేమే అండి. సో దీనికి ఇన్స్టాల్ చేయడానికి npm స్పేస్ ఇన్స్టాల్ షార్ట్ కట్ ఐ కదా, ఐ రాసుకొని జేసన్ స్మాల్ లెటర్ సర్వర్ ఓకే అని మీరు జస్ట్ ఎంటర్ కొట్టారంటే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయాక నాకు ఇన్స్టాల్ అయిపోయాక ఏం చేయాలి? అప్పుడు ఎప్పుడైతే ఇన్స్టాల్ అవుతుందో అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే, మీది ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్ తయారు చేసుకోండి. దాని పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్వర్ కాబట్టి నేను సర్వర్ అనే పేరు పెడుతున్నాను. దాని లోపల ఒక ఫైల్ తయారు చేస్తున్నానండి, db.json. ఇది మనకి జేసన్ ఫార్మెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. జేసన్ ఫార్మెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఏపీఎస్ మీకు డేటా ఇస్తాయి కదా, అదే రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్ విషయం ఏంటంటే, మనకి ఏ విధంగా అయితే ఎరేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అదే ప్యాటర్న్లో కూడా మీరు దీన్ని కోడ్ రాయాల్సి ఉంటుంది. జస్ట్ బేసిక్ సింపుల్ అండి. జస్ట్ మీకు మ్యాక్సిమం ఈ టోటల్ మొత్తం ఏపీఎస్ బిల్డ్ చేయడం మ్యాక్సిమం 5 to 10 minutes
అంతకంటే మీకు తక్కువ టైమే పడుతుంది గుర్తుపెట్టుకోండి. అంతేకాని బ్యాక్ ఎండ్ లాగా గంటలు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏపీఎస్ అండి. మీకు మీ రియల్ సినారియోలో ఎలా పనిచేస్తుందో మీ లోకల్‌లో టెస్ట్ చేసుకోవడానికి మీకు ఇచ్చినటువంటి ఇదొక ప్రొవిజన్. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళందరికి కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి ఏదైనా పీఓసీలు, స్మాల్ పీఓసీలు తయారు చేయాలన్నా కూడా మీరు వితిన్ 5-10 మినిట్స్‌లో ఏపీఎస్ చేసుకొని మీ బాస్, మీ టీమ్ లీడ్ కానీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించవచ్చు. సో, అదనమాట మీ దీనివల్ల బెనిఫిట్. ఓకే. రైట్. ఇప్పుడు మనం సారీ. హ్మ్. సరే అండి. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా కదా! రైట్. సో, ఇప్పుడు నేను ఇప్పుడు మనం ప్రాజెక్ట్‌లో ఎలా దీన్ని వాడొచ్చో మీకు చెప్తానండి. ఓకేనా? సో, దానికోసం నేను యాంగులర్ ప్రాజెక్ట్‌ని ఒకటి నేను క్రియేట్ చేశాను. ఓకే. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చండి. చేసే పద్ధతి ప్యాటర్న్ మాత్రం సేమే ఉంటుంది. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎవరికైనా కనిపియకపోతే నాకు ఒక్కసారి పింగ్ చేయండి. ఆహ్, మీరు చాట్‌లో కామెంట్స్ పింగ్ చేస్తే నెక్స్ట్ వీడియో నుంచి నేను కరెక్ట్ చేసుకుంటానండి. ఓకేనా? సో, ఇక్కడ ఏపీఎస్‌ని చేయటం ఒక్కటే కాదండి. నేను మీకు ఈ ఏపీఎస్‌ని పోస్ట్ మ్యాన్‌లో ఎలా టెస్ట్ చేయాలి? పోస్ట్ మ్యాన్ లేకుండా నేను విజువల్ స్టూడియో కోడ్‌లోనే టెస్ట్ చేయొచ్చు కదా! ఏమైనా ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయా? అవి కూడా మీకు ఈ సీరీస్‌లో కవర్ చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఏపీఎస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఓకే. ఇక్కడ చూడండి నేను ఇన్‌స్టాల్ చేయడం చూపిస్తాను. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఓకే. జేసన్ హైఫన్ సర్వర్ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? జేసన్ హైఫన్ సర్వర్ అని ఎంటర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశానండి. ఓకే. మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైనా ఫ్రెష్ యాంగులర్ గానీ, ఫ్రెష్ రియాక్ట్ గానీ ప్రాజెక్ట్ చేసుకునేవాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ ఇలా జేసన్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఓకేనా? రైట్. సో, ఆఫ్టర్ థాట్ మనం మీకేం చేయాలని చెప్పాను, ఒక ఫోల్డర్ మీ ఇష్టం వచ్చిన ఫోల్డర్ పెట్టుకోవచ్చండి. సో, కాకపోతే నేను ఇక్కడ ఫోల్డర్ ఏం పెడుతున్నానంటే, నేను మామూలుగా మనకి సర్వర్ నుంచి సిమ్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను సర్వర్ అని పెడుతున్నాను. ఓకే. ఈ సర్వర్‌ని పెట్టి, ఆ సర్వర్ లోపల ఒక db.json గుర్తుపెట్టుకోండి. db.json అని ఒక ఫైల్ తయారు చేస్తున్నాను. నేను దీన్ని కొంచెం కిందికి అంటున్నాను. ఓకే. db.json అని తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను కర్లీ బ్రాకెట్స్ ఏ విధంగా అయితే డేటా అంటే మనకి డేటాబేస్ నుంచి ఏపీ కాల్ నుంచి డేటా ఎలా వస్తుందో అదే విధంగా ఇక్కడ మనం సిమ్యులేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. సో, ఇక్కడ నేను మీకు ఎవరికి సంబంధించిన టేబుల్స్ కావాలో వాళ్ళకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీస్‌కి సంబంధించినవి కావాలండి. కావాలనుకున్నప్పుడు ఇలా రాస్తున్నాం. ఇక్కడ నాకు ఒకటి కాదుగా నాకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలనుకున్నప్పుడు ఎరేలో పెట్టాలి. ఎరే చూడండి స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఎరే అంటే. ఓకే. ఇక్కడ ఈ లోపల వచ్చేసకల జేసన్ ఫార్మాట్‌లో ఇవ్వాలి ఇదంతా కూడా. లోపల ఎట్లా కీ వాల్యూ పేరు కీ వచ్చేసకల నాకు డబుల్ కోట్స్ లోపల ఐడీ కోలన్ 1 కామా నెక్స్ట్ ఆ ఎంప్లాయీ పేరేంటి ఇది కూడా ఇట్లా సింపుల్గా పెట్టకూడదు. మీరు కంపల్సరీ డబుల్ కోట్స్ వాడండి. కోలన్ ఆ ఎంప్లాయీ పేరు రాజా. సపోజ్ మీకు ఇంకోటి కావాలి నాకు ఇంకా సాలరీ కావాలి అనుకోండి. సాలరీ SALARY సాలరీ కోలన్ సపోజ్ ఆయనకి 1,00,000 ఓకే. ఇలా ఓకే. ఇలా నేను రాశానండి. రైట్. అయితే హ్మ్. ఇప్పుడు దీన్ని నేను అవుట్‌పుట్ చూడాలండి. మరి డైరెక్ట్‌గా అవుట్‌పుట్ చూడటం కుదురుద్దా అంటే కుదరదండి. దీనికి మనకి ఏ విధంగా అయితే యూఆర్ఎల్ ఏపీఎస్ కావాలంటే దానికి మనకు ఒక యూఆర్ఎల్ కావాలి కదా! సేమ్ థింగ్ ఇక్కడ మనం ఒక యూఆర్ఎల్‌ని దీనికి తయారు చేయాలి. మరి ఎలా తయారు చేయాలి? దానికేం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఒక కమాండ్ ఉంది. జస్ట్ ఆ కమాండ్ మీరు టైప్ చేస్తే చాలు. ఓకే. మరి ఆ కమాండ్ ఏంటి? ఇక్కడ చూడండి మీరు. ఆ కమాండ్ పేరు చూడండి. జేసన్
జే స్మాలే వాడాలండి, హైఫన్ సర్వర్ స్పేస్ ఇచ్చి ఒక హైఫన్ 2 హైఫన్లు పెట్టాలి. వాచ్ ఈ ఏదైతే ప్యాకేజ్ ఉందో ఒక ఫైల్, ఏ ఫైల్ ఎక్కడ తయారు చేసామండి మనం, సర్వర్ అన్న ఫోల్డర్ లోపల server/db.json, అదే కదా ఫైలు అని మనం ఎంటర్ కొడితే, సో ఏదైతే ఈ ప్యాకేజ్ కనిపిస్తుంది చూసారా, ఎవ్రీ టైం ఈ ఫైల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేయటమే కాదు, మనకు ఇది ఒక యూఆర్ఎల్ను కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, యూఆర్ఎల్ను కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ యూఆర్ఎల్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దామండి. ఓకేనా, రైట్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, JSON -server, ఓకే, స్పేస్ -WTCH వాచ్ స్పేస్ నెక్స్ట్ సర్వర్, ఓకే, DB JSON నేను ఎంటర్ కొడుతున్నాను. సో ఇది మీకు ఏమిస్తుందని చెప్పాను, ఆ ఫైల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, దాంతోపాటుగా మనకు ఒక యూఆర్ఎల్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. చూసారా యూఆర్ఎల్ ఏమిచ్చిందో, ఓకే. సో జస్ట్ నేను దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నేను బ్రౌజర్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు డేటా వచ్చింది చూసారా. నేను ఇప్పుడు గమనించండి, నేను ఇక్కడికి వెళ్ళి సపోజ్ ఇంకొక ఎంప్లాయీని యాడ్ చేస్తాను. సపోజ్ ఇక్కడ కామా పెడుతున్నాను, ఇంకొక ఎంప్లాయీ, సపోజ్ ఈ ఎంప్లాయీ పేరు కృష్ణ. ఓకే, కృష్ణ, ఇక్కడ కామా ఉండకూడదు ఎప్పుడైనా, ఇక్కడ కృష్ణ, KRISHNA కృష్ణ, 2 lakhs అనుకుందాం. ఓకే, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఒకసారి నేను ఇక్కడ రీలోడ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసారు. ఈ యూఆర్ఎల్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఏపీఎస్ గెట్కి సంబంధించిన ఏపీఎస్ డైరెక్ట్గా బ్రౌజర్లో వర్క్ అవుతాయి, బట్ ఇవి ప్రొటెక్టెడ్ ఏపీఎస్ కావు, వీటిని పబ్లిక్ ఏపీఎస్ అంటారు. ఓకే, సో ఎవరికైనా ఈ ఏపీఎస్ గురించి డీటెయిల్గా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చండి. నాట్ ఓన్లీ ట్రైనింగ్, విల్ ప్రొవైడ్ యూ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అండ్ మెంటర్షిప్ ఆల్సో. అంటే మీకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కానీ దాని మీద కొంచెం హ్యాండ్స్ హోల్డ్ లేవు అనుకున్న వాళ్ళకి కూడా మేము మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు ఈ విధంగా మీరు ఒక ఏపీని తయారు చేసుకొని బ్రౌజర్లో మీరు తెచ్చుకోవచ్చండి. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి నాకు మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికల్లా ఈ ఏపీఎస్ని, అంటే ఇప్పుడు మనం ఓన్లీ గెట్ ఏపీ ఒకటే వాడాం కదా, సో మిగతా ఏపీఎస్ ఏవైతే ఉన్నాయో, అంటే పోస్ట్ ఏపీఐ, ప్యాచ్ అంటే అప్డేట్ చేయడం ఎట్లా, డిలీట్ చేయడం ఎట్లా, వాటిని పోస్ట్ మెయిల్లో ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకేనా. మీకు కంపల్సరీ మా వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు షేర్ చేయండి. సో దట్ వీఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ దిస్. మీరు మీ హెల్ప్ఫుల్ మాకు కావాలి, మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ హెల్ప్ అస్. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.